మోడీ ట్రంప్ కి కాల్ చేయలేదా? ఈ ఫ్రైడేస్ టైం ఇచ్చినాక కూడా ట్రేడ్ డీల్ ఎందుకు మిస్ అయింది? సో వాట్ హ్యాపెన్ రియలీ? యుఎస్ కామర్స్ సెక్రటరీ హార్వర్డ్ లుక్నిక్ రీసెంట్ గా ఒక స్ట్రాంగ్ కామెంట్ పాస్ చేశారు. 3 ఫ్రైడేస్ డెడ్ లైన్ ఇచ్చాం, ట్రేడ్ డీల్ ఫైనలైజ్ కాలేదు అని. రిజల్ట్ టారిఫ్స్ బ్యాక్ ఆన్ ద టేబుల్. ఇది పాలిటిక్స్ కాదు, నెగోసియేషన్ ప్రెషర్ టాక్టిక్. ఈ స్టేట్మెంట్స్ బయటికి వచ్చాక మార్కెట్ ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వదు. సో ఫస్ట్ ఏం జరుగుతుంది? ఎక్స్పోర్ట్ హెవీ స్టాక్స్ లో సైలెంట్ గా సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. డెరివేటివ్స్ లో హెడ్జింగ్ స్టార్ట్ అవుతుంది. FIIs విల్ సెల్ ద ఇండియన్ స్టాక్స్ లీడింగ్ టువర్డ్స్ రీటైల్ కన్ఫ్యూజన్. సో డీల్ న్యూస్ రాకముందే పొజిషన్స్ ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది. సో వాట్ ఆర్ ద సెక్టర్స్ అండర్ ప్రెషర్? ఈ ట్రేడ్ డీల్ మిస్ అవుతే డైరెక్ట్ హిట్ పడేది టెక్స్టైల్స్ అండ్ అపెరల్, బీట్ రేమండ్స్, బీట్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్, బీట్ అరవింద్ ఫ్యాషన్స్ ఇట్ సెల్ఫ్. వాళ్ళకి ఎక్స్పోర్ట్ మార్జిన్ ప్రెషర్ పెరుగుతుంది యాక్చువల్గా. సెకండ్ సెక్టర్ వచ్చేసి జమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టర్. థర్డ్ సెక్టర్ వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, బీట్ గోద్రేజ్, అగ్రోవెట్, అవంతి ఫీడ్స్, ఏపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లాంటి ఫుడ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా, ఇంపాక్ట్ అవుతాయి. లెదర్ అండ్ ఫుట్వేర్ సెక్టర్, బాటా ఇండియా, రిలాక్సో ఫుట్వేర్, క్యాంపస్ యాక్టివ్వేర్, టారిఫ్ పాస్ త్రూ దిస్ రిస్క్స్. స్పెషాలిటీ కెమికల్ సెక్టర్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. బీట్ దీపక్ నైట్రేట్, బీట్ నవీన్ ఫ్లోరిన్ ఆర్ ఆర్తి ఇండస్ట్రీస్ లాంటి ఎక్స్పోర్ట్ లింక్డ్ స్టాక్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు. లాస్ట్ సెక్టర్ వచ్చేసి ఆటో ఆన్సిలరీస్, భారత్ ఫోర్డ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, సోనా BLW, ప్రెసిషన్ రింగ్స్ లాంటి గ్లోబల్ OEMs ప్రెషర్ ఉన్న కంపెనీస్ లో వాలటిలిటీ మెయింటైన్ అవుతుంది. ఈ టైప్ అన్సర్టనిటీలో స్మార్ట్ మనీ యూజువల్ గా షిఫ్ట్ అయ్యేది డిఫెన్సివ్ ఆర్ FMCG సెక్టర్ లో, బేసిక్లీ డొమెస్టిక్ కన్సంప్షన్ స్టాక్స్ విచ్ ఆర్ FMCG, banking sector, NBFCs and jewelry which are made for domestic consumption itself. So trade deal పేపర్ లో ఫెయిల్ అవ్వచ్చు, కానీ మార్కెట్ ఇస్ ఆల్రెడీ పొజిషన్ ఫర్ ఇట్ సెల్ఫ్. సో ఈ ఫేజ్ లో అగ్రెసివ్ బెట్స్ చేయకండి. సెక్టర్ రొటేషన్, డొమెస్టిక్ ఫోకస్ స్టాక్స్ విత్ అ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ పైన ఫోకస్ చేయండి. న్యూస్ ని చేస్ చేయడం కాదు, డామేజ్ కంట్రోల్ ఇస్ ఇంపార్టెంట్. ఫర్ మోర్ ఇన్సైట్స్ లైక్ దిస్, ఫాలో మనీ గ్లిట్స్ తెలుగు.